వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమే బలహీనత కాబోతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తున్నటువంటి మాట. 2019 ఎన్నికల తర్వాత ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు మాకే మద్దతు ఇచ్చారు కదా, అంటే మా పాలనని ప్రజలు అంగీకరించారు కదా, మాకు ప్రజల మద్దతు తెలియజేస్తున్నారు కదా, మా పాలన బాగలేదు, మా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మీరు చెప్తున్న దాంట్లో అవాస్తవం అని చెప్తారు. ఏ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం మేమే గెలిచాము. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచులు 85% గెలిచాము. ఎంపీటీసీ జెడ్పీటీసీలు అసలు తెలుగుదేశమే పోటీయే చేయలేదు, బహిష్కరించింది ఎన్నికల్ని. మిగతా పార్టీలు జనసేన, బీజేపీ వీళ్ళు పోటీ చేసిన పెద్ద లెక్కలు అది కాదు. మొత్తం మళ్ళీ వాళ్ళే గెలుచుకున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఏకగ్రీవాలు చేసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఇవి కూడా అవకాశం ఉన్న మేరకు ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఒత్తిళ్ళు చేసి బెదిరించి అన్నీ కూడా ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం ఇప్పుడు 50% ఓట్లతో 151 మంది ఎమ్మెల్యేలు గెలవటము, అదేవిధంగా 22 మంది ఎంపీలు గెలవటం ఒక ఎత్తు అయితే, సర్పంచులు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు, జిల్లా పరిషత్ ఆటోమేటిక్గా ఎంపీటీసీ జెడ్పీటీసీలను బట్టే ఉంటుంది. జెడ్పీటీసీలను బట్టి జిల్లా పరిషత్తులు ఉంటాయి, ఎంపీటీసీలను బట్టి మండల పరిషత్తులు ఉంటాయి. మరి వీళ్ళంతా ఆ బలం మేమే గెలిచాం కదా, మాకు ప్రజలు మద్దతు ఇచ్చారు. ఎస్, మద్దతు ఇచ్చారు. ఆ బలమే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బలహీనత కాబోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు వాళ్ళకేమీ పార్టీలు ఉండవు, వాళ్ళకి పలానా సపోర్టు అనేటువంటి దాని మీద ఉంటుంది. అసలు మెజారిటీ మా వాళ్ళే అని చెప్పేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లో అదే ఈ పంచాయతీలు, అసలు వీళ్ళకి అధికారాలు ఏమున్నాయి? వాళ్ళకు ఉండేటువంటి అధికారాలను కూడా లాక్కునేటువంటి పరిస్థితి ఉంది. డెవలప్మెంట్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ఒక డెవలప్మెంట్ కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఈ ప్రజాప్రతినిధులు అధికార పార్టీ మీద ఉండేటువంటి వ్యతిరేకత, వాస్తవంగా స్థానిక నేతలు కూడా వీళ్ళే ఉంటారు, వీళ్ళు ఉంటారు. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, వీటిల్లో క్షేత్రస్థాయిలో ఉండేటువంటిది వీళ్ళే. వీళ్ళు చేసే పని ఏం లేదు. క్షేత్రస్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా అధికారాలు లేవు. ఎవరికి ఉన్నాయి ఏ అధికారాలు? ఒక వార్డు గ్రామ సచివాలయ వాలంటీర్లకి, గ్రామ సచివాలయ ఉద్యోగులకి వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి ఒక బటన్ నొక్కుతాడు, డబ్బులు వాళ్ళకి వెళ్తాయి అనేటువంటిది సంక్షేమ పథకాలకు సంబంధించి. ఇక వేరే కార్యక్రమం లేదు, డెవలప్మెంట్ లేదు కదా. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మొన్న ఒంగోలుకు సంబంధించినటువంటి ఒక సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచుల సంఘానికి సంబంధించినటువంటి సమావేశంలో చెప్పు తీసుకొని 2 చెంపలు వాయించుకున్నాడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్. నేను ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని ఇప్పుడు బాధేస్తుంది. పంచాయతీని మొత్తాన్ని నిర్వీర్యం చేశారు, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విధంగా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రేపు వ్యతిరేకంగా వ్యవహరించేదానికి అవకాశం. మీరు గమనిస్తే కడప జిల్లాలో సర్పంచులందరూ కూడా భిక్షాటం చేశారు. ఎందుకయ్యా అంటే 14-15 ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధుల్ని మొత్తము అసలు ఆ అకౌంట్లు, గ్రామ పంచాయతీల అకౌంట్లో పడిందే తడువుగా వెంటనే ఈ రోజున ప్రభుత్వం లాగేసుకుంటుంది. వీధి దీపాలకు సంబంధించినటువంటి కరెంటు ఛార్జీలను ఇంకోటను లాగేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అసలు వాడి దగ్గర డబ్బులు లేకుండా ఏం చేస్తారు? ఒక బల్బు కూడా వేయలేనటువంటి పరిస్థితి, ఒక కుళాయి వేయలేనటువంటి పరిస్థితి, ఒక రోడ్డు వేయలేనటువంటి పరిస్థితిలో ఇక సర్పంచులకు విలువే ఉంటుంది, అసలు ఎంపీటీసీలకు విలువే ఉంటుంది. అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి ఈ విధంగా అవమానాలకు గురవుతున్నాం అనేటువంటి విధంగా కూడా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన తీరు, జగన్మోహన్ రెడ్డి పాలన తీరు మీద, ఈ ప్రభుత్వం వ్యవహార శైలి మీద ఒక డెవలప్మెంట్ లేదు, రోడ్డు లేదు. ఏదన్నా ఒక రోడ్డు వేస్తే అందుకు అనుగుణంగా కొంత ఏదో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఏదో వస్తాయి అనేటువంటి దాని మీద అనుకోవచ్చు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో సర్పంచులు ఇలా గొడవ చేస్తున్నారు, ఎంపీటీసీ స్థానిక సంస్థలు. వీళ్ళతో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి భవనాలు, తర్వాత రైతు భరోసా కేంద్రాలు, ఇలాంటివన్నీ కొన్ని ఇవి కట్టించారు బిల్డింగ్స్. వాటికి సంబంధించినటువంటి డబ్బులు తిరిగి వాళ్ళకి కాంట్రాక్ట్ ఎవరైతే పనిచేశారో
వాళ్ళకి ఎక్కడా కూడా మరి ఆ బిల్లులు ఇవ్వాలి కదా, ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు లబోదిబో అంటున్నారు ఇప్పుడు ఈరోజు. ఇప్పుడు ఈ రోజున ఈనాడులో సర్పంచ్ అని గ్రామ పంచాయతీలని జగన్మోహన్ రెడ్డి ఎలా నిర్వీర్యం చేస్తున్నారు, జగన్ హయాంలో పంచాయతీల నిర్వీర్యము, అదేవిధంగా పనికి ఆహార పథకం నిధులకి ఏ విధంగా ఎసరబెట్టాడు ఏమిటి అనేటువంటి దాని మీద ఒక అద్భుతమైనటువంటి కథనము ఈనాడులో ప్రచురించారు. ఇది ఒకసారి మీరు కూడా చూడొచ్చు. దీంట్లో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నటువంటి తీరుని చాలా స్పష్టంగా క్లుప్తంగా వివరించినటువంటి ప్రయత్నం, చాలా మంచి ఆర్టికల్ కూడా ఇది నిజంగా సర్పంచుల దయనీయ పరిస్థితికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేస్తున్నటువంటి తీరుకు అద్దం పట్టేటువంటిది. ఒకప్పుడు ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ గ్రామానికి రాజు, గ్రామ సభ నిర్ణయమే ఫైనల్. మరి ఇప్పుడు జగన్ హయాంలో సర్పంచ్ ఒట్టి ఉత్సవ విగ్రహం, అధికారాలేమీ లేని ఓ కీలుబొమ్మ, గ్రామ సభ డమ్మి, గ్రామ సచివాలయమే అన్నీ. సచివాలయమే ఇక గ్రామ సభ పెట్టి వాళ్ళు తీర్మానాలు చేసేదానికి ఏం లేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు దేశంలో ప్రధానికి కూడా లేని చెక్ పవర్ సర్పంచ్కు సొంతం. మరి ఇప్పుడేంటి, చెక్ పవరు అలాగే ఉంది. జగన్ ప్రభుత్వం సర్పంచుల పవర్ లాగేసింది, పంచాయతీల ఖాతాల్లో నిధులే లేకుండా ఊడ్చేసింది. మరి ఇది దారుణమైనటువంటి పరిస్థితి కదా. ఇంకా ఒకప్పుడు గ్రామానికి ఏం కావాలో సర్పంచ్ నిర్ణయించేవారు, గ్రామ సభలో నిర్ణయాలు తీసుకునేవారు. పనికి ఆహార పథకం నిధులు దర్జాగా రోడ్లు, కాలువలు వంటి వాటిని నిర్మించుకునేవాళ్ళు గతంలో పరిస్థితి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏంది, ఎన్నికలు జరిగి సర్పంచులు బాధ్యత చేపట్టిన తర్వాత అప్పటికే జగన్ ప్రభుత్వము పనికి ఆహార పథకం నిధులు మొత్తానికే ఎసరబెట్టేసింది. ప్రత్యేక అధికారులతో తీర్మానాలు చేయించి ఆ నిధుల్ని ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటి వాటి భవన నిర్మాణాలకు వాడేసినటువంటి పరిస్థితి. ఇక ఒకప్పుడు కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిధులే పంచాయతీకి ప్రధాన ఆలవమన, వాటితోనే మౌలిక వస్తువులు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులు సర్పంచులే చేసుకునేటువంటి వాడు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది, కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని ప్రభుత్వం దోచేస్తుంది, వాటిని దారి మళ్లించి విద్యుత్ బకాయిలు, ఇతర పద్ధతులకు జమ చేస్తుంది. పంచాయతీ ఖాతాలన్నింటినీ ఖాళీ చేసి ఏ పనులు చేసుకోలేక గ్రామస్తులకు సమాధానం చెప్పుకోలేక సర్పంచులు తెల్ల ముఖం వేయాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఒకప్పుడు గ్రామాల్లో సిమెంటు రోడ్లు, వీధి దీపాల నిర్వహణ, చెత్త నుంచి ఎరువులు తయారు చేసే కేంద్రాలు, ఇవన్నీ ఒకప్పుడు సర్పంచుల పర్యవేక్షణలో నడిచాయి. మరి ఇప్పుడు చెత్త నుంచి ఎరువులు ఉత్పత్తి చేసే కేంద్రాలు ఎప్పుడూ మూతపడ్డాయి. నిర్వహణ లేక వీధి దీపాలు వెలగటం లేదు. 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు వేయడానికే డబ్బులు లేవు. పారిశుధ్య నిర్వహణ అధ్వాంగా మరి గ్రామాలు కంపు కొడుతున్నాయి. ఇది ఈ రోజున పరిస్థితి. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సర్పంచుల ద్వారానే జరిగేది. గ్రామాల్లో పథకాల అమల్లో వారే క్రియాశీలకంగా వ్యవహరించేవాళ్ళు. సర్పంచ్ అంటే మన ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎంత కీలకమో, పార్లమెంట్లో ఎంపీ ఎంత కీలకమో, గ్రామంలో సర్పంచ్ ఎంత కీలకం. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటి, సర్పంచులకి ఆ సమాచారమే ఉండట్ల. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఎంపిక వారు నిమిత్తమత్తులుగానే లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకాల అమలు వరకు అంతా సచివాలయ ఉద్యోగులే చేసుకుంటున్నారు. మరి అన్నీ వాళ్ళే చేసుకున్న గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేయటమే కదా ఇది. ఒకప్పుడు సర్పంచ్ అంటే గ్రామ ప్రజల్లో గౌరవం, కాస్త శ్రద్ధగా నిబద్ధతో పనిచేసే సర్పంచులైతే ప్రజలు మరింత అభిమానంతో చూసుకునేవారు. గ్రామ అభివృద్ధి కృషి చేస్తున్న తృప్తి, ప్రజలు చూపించే ఆదరణతో కలిగిన సంతోషంతో సర్పంచుల ముఖాలలో నవ్వులు విరిచేయి. ఖర్చు పెట్టినటువంటి వాళ్ళకన్నా కనీసం ఈ అధికారం అన్న వచ్చింది కదా అని. ఇప్పుడు పరిస్థితి ఏంటి, చాలా చోట్ల గ్రామం వాలంటీర్లకి ఉన్నపాటి గౌరవం కూడా సర్పంచ్కి లేదు. వాలంటీర్లు నెలల ఏళ్ళకి వెళ్ళి పింఛన్లు అందజేస్తున్నారు. సర్పంచులకు ఆ మాత్రం పని కూడా లేదు. నిధులన్నీ ప్రభుత్వం ఎత్తుకుపోతే గ్రామాల్లో అవసరమైనటువంటి కనీస పనులు చేయలేక, ఎన్నుకున్న ప్రజల ముఖం చూపించలేక సర్పంచులు కుమిలిపోతున్నారు. భిక్షమెత్తు, రోడ్డు ఊడుస్తూ, బూట్లు తుడుస్తూ వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, కడపలో కూడా ఈ విధమైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారాలని లాగేశారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి అధికారాలను అమలు చేయటం లేదు, ఉన్నటువంటి అధికారం లేదు. సంక్షేమం, వ్యవసాయము, రెవెన్యూ వంటి కీలక అంశాలు సర్పంచుల ప్రమేయం లేకుండానే అన్నీ చేసేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం లేనే లేదు.